అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కేకే భాగ్యశ్రీ గారు రచించిన బామ్మగారి మంచం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చిచి, దీన్ని చూస్తేనే చాలు జీవితం అంటే విరక్తి కలుగుతోంది, సంసారం మీద రోత పుడుతోంది అనుకుంది సుందరి నిర్వికారంగా. అప్పటికీ ఆమె అలా అనుకోవడం ఏ వెయ్యోసారో వెయ్యిన్నొక్కసారో. సుందరి సుందరవదనంలో మబ్బులా కమ్ముకున్న విచారాన్ని, గూడు కట్టుకున్న గుబులును పరికించి చూశాడు వామనరావు. సుందరి ఎందుకింత దిగులుగా ఉందోనన్న సంగతి తెలిసి ఏమీ చేయలేని తన అసమర్థతకు తనను తానే నిందించుకున్నాడు అతను. అవును పాపం, దీన్ని ఎంతో నీట్గా మరెంతో అందంగా తీర్చిదిద్దాలని సుందరి ఆశా తపన. కాని జన్మకి ఆ ఆశ నెరవేరే సూచనలు లేవు. ఇంతకీ ఆ ఇది ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కదూ. ఆ ఇది అక్షరాల ఒక మంచం. అవునండి, మంచమే. 4 కోళ్లతో నవారు బిగించి అల్లిన పందిరి పట్టె మంచం. వెదవ మంచమా అని, వెదవ మంచం, బామ్మగారి మంచం అక్కసుగా అనుకుంది మరోసారి. ఇంతకీ సుందరికి ఆ మంచాన్ని చూస్తే ఎందుకెంత చిరాకో, దాన్ని బామ్మగారి మంచం అని ఎందుకు పిలుస్తూ తిడుతూ ఉందో తెలుసుకోవాలంటే మనం ఫ్లాష్ బ్యాక్ లోకి గుండ్రాలు తిప్పుకుంటూ వెళ్లి తీరాల్సిందే. సుందరి పుట్టింది పెరిగింది అంతా పల్లెటూళ్ళలోనే. సుందరి తన తల్లిదండ్రులకి ఒకే ఒక్క ఆడ సంతానం కావడం నుండి ఆమె ఆడింది ఆట, పాడింది పాటగా గడిచింది ఆమె బాల్యమంతా. నీట్నెస్ అంటే అమిత ప్రాణం ఆమెకు. ఆమెకు అత్యంత నేస్తురాలు పర్వతవర్ధిని. వాళ్ళు బ్రాహ్మణులు. పర్వతవర్ధిని వాళ్ళది పెద్ద కుటుంబం. వాళ్ళింట్లో పంతులుగారు, భార్య, 4 పిల్లలు, ఇంకా కాటికి కాళ్ళు చాపుకున్న పంతులుగారి ముసలి తల్లి ఉండేవారు. ఆ ముసలమ్మని అందరూ పంతులుగారి ముసలమ్మ అని పిలిచేవారు. పర్వతవర్ధిని వాళ్ళది అంత పెద్దిల్లేం కాదు. ఒక గది, వంటిల్లు, వీధిలోకి ఒక వరండా, అంతే. మధ్య ఉన్న గదిలో పాతకాలం నాటి పందిరి పట్టె మంచం ఉండేది. పగటిపూట వీధి వరండాలో ఎండపొడ ఎక్కువగా వచ్చేది. అందుకని పగలంతా పంతులుగారి ముసలమ్మ గదిలో మంచం మీద కాలక్షేపం చేసేది. ఆ టైంలో ఆవిడ వాడుకునే వస్తురాజాలన్నీ ఆ మంచం మీద పరుచుకొని కూర్చునేది. తల క్రింద పెట్టుకోవడానికి వాడే పాత గుడ్డలతో కుట్టిన బొంత, తలగడ, చినిగిపోయిన తాటాకు విసనకర్ర, మందులున్న కవరు వగైరా వగైరా. చాలా చింద్రవందరగా ఉండేది ఆ మంచం. మధ్యాహ్నం 3 అయ్యేసరికి మంచం మీద సీను మారేది. ఎండ తీవ్రత తగ్గగానే ఆ ముసలమ్మ వరండాలోకి చేరుకునేది. గదిలో మంచం మీద వర్ధని, మిగిలిన సోదరీమణులు అందరూ ఒక పురుగు తీసేవారు. సాయంత్రం 6-7 వరకు ఇంచుమించు అదే దృశ్యం కానవచ్చేది. రాత్రి అయ్యేసరికి ఇంకొకరి సీక్వెన్స్ సిద్ధమయ్యేది. మళ్లీ యథాప్రకారం ఉదయం అవ్వగానే దానిమీద ముసలమ్మ రెడీ అయ్యేది. ఇదంతా రోజు చూసే సుందరికి చాలా చికాగ్గా అనిపించేది. రోజులో సగం కన్నా ఎక్కువ భాగం బామ్మగారే ఆ మంచం మీద గడపడం వల్ల దానికి బామ్మగారి మంచమని నామకరణం చేసింది సుందరి. అలాంటప్పుడే సుందరి ఒక గట్టి నిర్ణయం తీసేసుకుంది. రేపొద్దున్న తనకి పెళ్లైన తర్వాత తన మంచాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ బామ్మగారి మంచం కానివ్వకూడదని. అప్పుడప్పుడు పర్వతవర్ధిని కుటుంబం మీద జాలి కూడా పడేది. పాపం, పేదరికం, ఉన్నంతలోనే సర్దుకోవాలి అని సానుభూతి వెలబుచ్చేది. కొన్నాళ్లకి సుందరికి ఫెల్లున పెళ్ళైపోయింది. అత్తవారింటికి కాపురానికి కూడా వచ్చింది. తమ పడక గదిని ఎంతో అందంగా, మంచాన్ని ఎంతో నీటిగా అలంకరించుకోవాలని ఎన్నో కలలు కన్న సుందరికి తన ఆశలన్నీ అడి ఆశలుగా, కలలన్నీ కళ్ళలుగా మిగిలిపోనున్నాయని గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు. సుందరి అత్తవారిల్లు ఎంతో పెద్దది, కాని రైలు పెట్టెల్లా వరుస గదులున్న ఇల్లు. పెరట్లోకి వెళ్లటానికి ఇంటి ప్రక్క నుంచి సన్నని సందుండేది. కాని దీన్ని ఎవరూ పెద్దగా ఉపయోగించుకునేవారు కాదు. ఇంట్లోని వారందరూ పగలంతా తమ గది గుండానే రాకపోకలు సాగించడంతో వారి ఏకాంతానికి ఎంతో ఆటంకం కలిగేది. కొత్తగా పెళ్లైన సుందరి తమ ముద్దు ముచ్చటికి అంతరాయం కలగడంతో ఎంతో నిరాశగా ఫీలైంది. కాని అత్తగారి దగ్గర ఉండే భయభక్తుల వలన సుందరికి నోరు మూసుకొని సర్దుకుపోవడం తప్పలేదు. ఏదైతే జరగకూడదని సుందరి ఆశించిందో అదే జరిగింది. వరుస గదులు అవటంతో ఇంటికొచ్చిన చుట్టాలందరూ టక్కున ఆ మంచం మీదే ఆసీనులయ్యేవారు. చాకలి ఇస్త్రీ బట్టలు తెచ్చినా, బావగారి కొడుకు స్కూల్ బ్యాగ్తో వచ్చినా వాటన్నింటికీ ఆ మంచమే నెలవయ్యేది. అందాల నగిశీలతో, మంచి టేకుకర్రతో అలరారే ఆ పందిరి పట్టె మంచం అడ్డమైన వస్తువులను కొలువుదీర్చే ఆసనమయ్యింది. పూలవాడలా తీర్చిదిద్దాలన్న సుందరి మంచం బామ్మగారి మంచంగా పరిణమించడంతో సుందరి హతాశరాలైంది.
అయితే ఇవన్నీ ఒకెత్తైతే అదే ఊళ్ళో ఉంటున్న చిన్నాడబిడ్డ మీనాక్షి దాష్టికం ఒకెత్తు. ఊళ్ళోనే ఉండటంతో మీనాక్షి రోజులో 3 వంతులు పుట్టింట్లోనే గడిపేది. గడిపితే గడిపిన పో, ఆమె సంతానం చేసే మితిమీరిన అల్లరికి ఆ మంచమే వేదికయ్యేది. వస్తూనే పిల్లలందరూ గభాలున ఆ మంచం మీదకు దూకేవారు. వారి ఆటపాటలకి, రన్నింగ్ రేసులకి, కుస్తీ పట్లకి, తదితర జిమ్నాస్టిక్స్ అన్నింటికీ ఆ మంచమే రంగస్థలం అయ్యేది. పగలంతా దాని మీద నానా కంగాలి జరగడం వల్ల సుందరికి ఆ మంచం మీద పడుకోవాలంటేనే మహా చిరాగ్గా ఉండేది. ఒకవేళ పడుకోవలసి వచ్చినా ఆ బెడ్షీట్లన్నీ మార్చుకుని పడుకునేది. భార్య పడుతున్న మనోవేదనను పసిగట్టిన సమర్థుడే వామనరావు. కాని ఏమీ చేయలేని నిస్సహాయుడైనాడు. ఓసారి ధైర్యం చేసి మీనాక్షితో పిల్లల్ని కంట్రోల్ చేయమని చెప్పి చూశాడు. దానికి మీనాక్షి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కుంభవృష్టిగా కురిసిన ఆమె మాటల వర్షంలో ఒక గడ్డిపోచలా కొట్టుకుపోయాడు వామనరావు. ఆ తరువాత మరెప్పుడు మీనాక్షిని గాని, ఇంట్లో వారందర్నీ గాని కదిలించే వ్యర్థ ప్రయత్నం చేయలేదు వామనరావు. మరేమీ చేయలేని సుందరి వీలుండి సందు దొరికినప్పుడల్లా ఆ మంచాన్ని బామ్మగారి మంచమని కసిగా తిట్టుకునేది. రోజుకి దాదాపుగా ఒక 25-30 సార్లైనా ఆ పదం ఆమె నాలుక కింద నాట్యాలాడేది. ధబ్మన్న సౌండ్తో వాస్తవంలోకి వచ్చిపడింది సుందరి. మీనాక్షి కొడుకు రాంపండుగాడు ఇంట్లోకి అడుగిడుతూనే ఆ మంచంపైకి హై జంప్ చేసిన ధ్వని అది. అతన్ని అనుసరించి ముద్దుల చెల్లెలు మీనాక్షి కూడా గృహప్రవేశం గావించింది వారి వెనకాలే. బామ్మగారి మంచాన్ని అధిరోహించారు అందరూ. గట్టిగా వేడి నిట్టూర్పు విడిచి ఆడపడుచుకి, ఆమె ముద్దుల సంతానానికి మర్యాదలు కానివ్వడంలో మునిగిపోయింది సుందరి. దీనంగా పతిదేవుని వైపు చూసింది. వామనరావు కూడా అదే ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో కర్మ కర్మ అంటూ ముదురు కొట్టుకుంది ఎవరూ చూడకుండా. ఇలా 3 మూతి తిప్పులు, 6 ఆగ్రహాలుగా సుందర జీవితం సాగిపోతోంది. సుందు సుందు మురిపెంగా పిలిచాడు వామనరావు. భర్త వైపు ఓసారి నిస్సాకారంగా చూసి ముఖం అటువైపుకు తిప్పుకుంది సుందరి. నా మీద కోపమా? లాలనగా భార్యను తన వైపు తిప్పుకుంటాడిగాడు వామనరావు. నా మీద నాకే కోపం, కన్నీళ్ళూరగా చెప్పింది సుందరి. నీకు గుడ్ న్యూస్ చెప్తే ఏమిస్తావు నాకు? ఊరించాడు వామనరావు. అదేదో సెలవివ్వండి, అప్పుడు ఆలోచిస్తాను. గిరుక్కునాటి తిరుగుతూ అంది సుందరి. నాకు నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది అంతే. స్ప్రింగ్లా లేచి కూర్చుంది సుందరి. నిజంగా? ప్రశ్నించింది మెరిసే కళ్లతో. అవునోయ్, మళ్లీ వారమే మన ప్రయాణం. మా ఫ్రెండ్ గోవర్ధన్కి మంచి ఇల్లు ఒకటి వెతుకుంచమని లెటర్ రాశాను అన్నాడు వామనరావు సుందరి బుగ్గన చిటిక వేస్తూ. ఆనందం ఆపుకోలేకే అమాంతం అతన్ని వాటేసుకుంది సుందరి. ఏమండి, నాతో చిన్న కోరిక, గారంగా అంది సుందరి. ప్రియసఖి కోరిక కోరడము నేను తీర్చకపోవడమునా? ఏంటో చెప్పు అన్నాడు వామనరావు. ఈ బామ్మగారి మంచాన్ని ఇక్కడే వదిలేద్దామండి. నాకు దీన్ని చూస్తేనే చెడ్డ చిరాగ్గా ఉంది. వామనరావు ఛాతి మీద సుతారంగా రాస్తూ చెప్పింది సుందరి. ఐసైపోయాడు అతగాడు. ఓస్, ఇంతేనా? ఈ చెత్తని ఇక్కడే వదిలేసిపోదాం. వైజాగ్ వెళ్ళగానే అందమైన సన్మైక్ మంచం, మంచి పరుపు కొనుక్కుందాం, సరేనా అన్నాడు సుందర్ని వాటేసుకుంటూ. మా వారెంత మంచివారో అంటూ సుందరి కూడా డిటో డిటో చేయబోతుండగా ఛీ యాక్, అత్తయ్య మావయ్య అనుకుంటూ బయటకు పరిగెత్తాడు. అప్పుడే ఆ గదిలోకి అడుగుపెట్టిన రాంపండుగాడు. వాడు చూసిన సినిమాలన్నింటి తాలూకు పరిజ్ఞానానికి రంగులద్ది దానికి వాడి నైపుణ్యాన్ని మేళవించి మరీ తన గదిలో చూసిన సన్నివేశాన్ని వివరించాడు తల్లికి, ఆమె తల్లికి. నలుగురు తిరిగే చోట ఆ ప్రదర్శనలేమిటి? సిగ్గు ఎగ్గు లేకపోతే సరి. అత్తగారు ఏకి పారేసింది సుందరిని. అవేం పట్టించుకోలేదు సుందరి. ఇంకెన్నాళ్ళు? ఒక్క వారం రోజులు ఓపిక పడితే ఈ రంధి తప్పించుకోవచ్చును. ఈ రైలు పెట్టెలకి, ఆ బామ్మగారి మంచానికి టాటా చెప్పేయచ్చు అనుకుంది హుషారుగా కోని రాగం తీస్తూ. వారం రోజుల పాటు ఉత్కంఠతో ఎదురుచూసింది సుందరి తమ ప్రయాణం కోసం. అనుకున్న శుభతరుణం రానే వచ్చింది. వామనరావు సుందరి వైజాగ్లో కాపురం పెట్టేశారు. ముచ్చటైన పొదరిల్లులా ఉన్న ఇంటిని చూసి పొంగిపోయింది సుందరి. అన్ని సామాన్లు సర్దుకొని బడలెక తీరాక మంచం, పరుపు, తలగడలు అన్నింటినీ ఆర్డర్ ఇచ్చారు. సుందరమైన డబుల్ కట్, దాని మీదకి డన్లప్ పరుపు, పిల్లోలు ఇంటికొచ్చి చేరాయి 4 రోజుల్లో. పడక గదిలో కిటికీ దగ్గర ఆ మంచాన్ని వేసి మంచి బెడ్షీట్, పిల్లో కవర్స్తో మంచాన్ని అలంకరించింది సుందరి ఎంతో ఉల్లాసంగా.
హాయి హాయిగా జాబిల్లి అంటూ సూపర్ హిట్ శృంగార గీతాల్ని హాయి తీరా పాడుకుంటూ 10 రోజులు గడిపారు. ఒకనాడు వామనరావు ఆఫీస్కెళ్ళాక తీరుబాటుగా పనులు పూర్తి చేసుకుని కులాసాగా మంచం మీద వాలింది సుందరి. రిలాక్స్డ్గా అటు ఇటూ పొర్లింది. ఎలాగైతేనే తన స్వప్నాలన్నీ సాఫల్యం చెందాయి. ఇంకా ఈ మంచం బామ్మగారి మంచంలా తయారవకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనదే. తీపి కలలకంటూ కళ్ళు మూసుకుంది సుందరి. దబదబ తలుపు చప్పుడు విని ఈ వేళలో ఎవరు చెప్పమా అనుకుంటూ తలుపు తీసిన సుందరి కొయ్యబారిపోయి కొండపల్లి బొమ్మలా నిలబడిపోయింది. తలుపుని కవతల మీనాక్షి, ఆమె భర్త ఏకాంబరం, వానర మోక. మా వారికి ఈ ఊళ్ళో ఏదో పనుందుట. ఎన్నాళ్ళ నుండో వైజాగ్ చూడాలని నా కోరిక. సరే, మీరెలాగూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనున్న 4 రోజులు నేను పిల్లలు కూడా ఇక్కడే ఉందామని దీర్ఘం తీస్తూ లోనికి అడుగుపెట్టింది మీనాక్షి. నోట మాట రాలేదు సుందరికి. ఆడపడిచి వచ్చిన షాక్ నుండి తేరుకోలేకపోతోంది ఇంకా. మీనాక్షి రాక్షస సైన్యం అంతా అప్పటికే మంచం మీద చేరిపోయి మర్కటి చేష్టలు ప్రారంభించారు. హే, కొత్త మంచం ఎంత బావుందో అంటూ తను కూడా మంచం మీద బాసింపట్టు వేసుకుని తిష్టవేసింది మీనాక్షి. క్షణాల మీద పూలతేరు లాంటి డబుల్ కట్ బామ్మగారి మంచంగా రూపుదిద్దుకోవడం చూసి కళ్ళనీళ్ళ పర్యంతమైంది సుందరికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.